వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజైతే ఈ డిజైన్ని చాలా సింపుల్గా అయితే వేస్తానండి. ఎలా వేసాను ఏంటి అనేది ఒకసారి చూడండి. నేనైతే 5x3 డాట్స్ అయితే పెట్టానండి. ఈ డిజైన్స్ని పడి కోలం డిజైన్స్ అంటారు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా ఈ మోడల్లో డిజైన్స్ అయితే పెట్టాను. అందులోని ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. నేనైతే ఏమాత్రము కట్ చేయకుండా చాలా నీట్గా అయితే పెట్టానండి. చూడండి మీరైతే. చాక్ పీస్ కొంచెం తడిగా ఉంటుందండి, దానివల్ల కొంచెం వెంటనే కనిపించట్లేదు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమి ఉండదండి, కొంచెం టైం తీసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను నాకున్న ప్లేస్ని బట్టి 4 లైన్స్ అయితే వేసానండి. మీరు కూడా సేమ్ అంటే మీకున్న ప్లేస్ బట్టి వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉంది కాబట్టి 4 లైన్స్ డ్రా చేశాను. చూసారుగా, అలా అటు ఇటు కూడా అండి క్రాస్గా వేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్స్ రెండు వైపులు కూడా వేసుకోవాలి. ఎన్ని లైన్స్ అయితే వేసామో అన్ని లైన్స్ ఇక్కడ ఇక్కడ ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ లాగా డ్రా చేసుకోండి. చూడండి నేను ఎంత స్లోగా వేసానో, ఎందుకంటే ఈ పడే కోలం డిజైన్స్ అనేవి చాలా స్లోగా వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ లైన్సే ఉంటాయి అన్నమాట ఇందులో. డిజైన్ అంటే ఏముండదు, బట్ లైన్స్తోనే డిజైన్ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం స్లోగా నీట్గా అయితే వేసుకోండి. చూసారుగా, ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ చూసారుగా అలా వస్తుందండి ఇలా నీట్గా వేసుకుంటే. అదే మీరు ఇక్కడ ఈ బాక్స్లో ఎక్కువ లైన్స్ డ్రా చేసుకున్నారు అనుకోండి, నేను 4 లైన్స్ వేసుకున్నానుగా, మీరు ఎక్కువ లైన్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువగా పెట్టుకోండి, ఇంకా ఎక్కువ ఫ్లవర్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సింబల్ లాగా అంటే ఒక ఫ్లవర్ క్రియేట్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ ఇలా వేసానండి. తర్వాత ఇలా సింబల్ డిజైన్లా వేస్తున్నాను. ఎందుకంటే ఫైనల్గా ఎలా అవుద్దంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ లాగా అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా క్రియేట్ చేశాను. అక్కడ ఎన్ని లైన్స్ ఉంటే అన్నీ మాత్రమే వేసుకోండి ఈ డిజైన్కి. అంతకు మించి ఎక్కువగా వేసుకుంటే మీకు క్లమ్జీ అవుతుంది. మీకున్న స్పేస్ బట్టి మాత్రమే వేసుకోండి. చూసారుగా, ఇలా వేసిన తర్వాత కొంచెం దీనికి ఒక డిఫరెంట్గా వేసాను చూడండి. చూసారా ఎంత నీట్గా ఫ్లవర్ డిజైన్లో ఎలా వచ్చిందో. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అనేది. ఇక్కడ నేను కొంచెం కట్ చేశానండి, ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీ అవుతుంది, మీకు చూడడానికి కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు అని చెప్పి నేను ఇలా అయితే వేశాను. కొంచెం కట్ చేశాను అనమాట. మీకు అర్థమైపోద్దండి, నేను వేసేదాన్ని కూడా క్లియర్గా చూపించాను. కొంచెం కట్ చేసే దగ్గర అయితే కట్ చేశాను అంతే. దీనికి నీట్గా నార్మల్గా మీరు ఫ్రైడే టైంలో అది ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే నీట్గా పసుపు కుంకుమ వేసి చాలా అఫీషియల్గా ఉంటుందండి. అలా వేసుకుంటే ఇంట్లో కూడా మొత్తం పాజిటివ్ వెబ్స్తో ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఫ్రైడే చాలా వరకు నేను డిజైన్స్ పెడుతూ ఉంటానండి. మీరు కూడా అలానే ఫ్రైడే టైంలో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందండి. అందుకే నేను చాలా వరకు ఎక్కువ ఈ డిజైన్సే వేస్తూ ఉంటాను. పసుపు కుంకుమతో నీట్గా వేసుకుంటే ఇంకా హైలైట్గా ఉండదండి. నేను అందుకని చెప్పి కొంచెం కలర్ కూడా వేశాను. నా వీడియోస్లో చాలా వరకు ఎక్కువ కలర్స్ యూస్ చేయనండి, చాలా తక్కువే యూస్ చేస్తూ ఉంటాను.
చూసారుగా ఇలా నీట్గా అయితే వేసుకున్నానండి. కొంచెం ముగ్గుతో కూడా డిఫరెంట్గా అంటే కొంచెం కనిపిస్తుందండి. మనము కలర్ డిజైన్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ముగ్గు అనేది ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిజైన్ మనకు కనిపిస్తుంది అనమాట. చూసారా ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత ఎంత హైలైట్ అయిందో. ఈ ముగ్గు వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసుకోండి. చూసారుగా ఫైనల్గా అయితే ఇంత నీట్గా అయితే వేసానండి. మీరు కూడా వేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.